అవును, పోస్టల్ బ్యాలెట్ లో గజపతి నగరం నియోజకవర్గంలో టీడీపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. 1300 ఓట్లతో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కుప్పంలో 1549 ఓట్లతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ అనే చెప్పుకోవాలి. ఒకసారి పిఠాపురం పోస్టల్ బ్యాలెట్ లో పిఠాపురంలో ఎక్కువగా ఓట్లు చల్లలేదంట. ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు పిఠాపురంలో ఎక్కువగా చల్లని ఓట్లు పడ్డాయనేది పోస్టల్ బ్యాలెట్ లో మనకు అందుతున్న సమాచారం. ఒక్కసారి చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. దీంతో పాటు ఇటు గోరంట్ల బుచ్చ చౌదరికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్డీఏ అలాగే ఇండీకి సంబంధించి 152 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. 120 స్థానాల్లో ఇండీ కూటమి ముందంజలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో ఇటు స్పష్టమైన ఆధిక్యం దిశగా ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్ లో మొదటి రౌండ్ లో బీజేపీ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా అలాగే రాహుల్ గాంధీకి సంబంధించి ఒకసారి ఆ సినారియో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2000 ఓట్ల ఆధిక్యంలో ఖమ్మానికి సంబంధించి తాండ్ర వినోద్ ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి జాతీయంగా అంటే లోక్సభకు చూస్తే కనుక 152 స్థానాల్లో 150 మార్క్ ని క్రాస్ చేసేసింది. 150 మార్క్ ని క్రాస్ చేసేసింది ఎన్డీఏ. అవును, ఇన్ఫాక్ట్ 543కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా ఇక్కడ మనకి 272 సీట్లు కావాలి. అంటే ఇక్కడ ఎన్డీఏ అలాగే ఎన్డీకి సంబంధించి టఫ్ ఫైట్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. లోక్సభకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు కూటమి దాదాపుగా 121 స్థానాల్లో ముందంజలో ఉంది. 121 స్థానాల్లో ముందంజలో ఉంది. వైసీపీ 48 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. దాంతోపాటు సినారియో మనం చూస్తున్నాం, చాలా డిఫరెంట్ గా మారుతున్నాయని చెప్పుకోవాలి. మొదటి రాజమండ్రి రూరల్లో టీడీపీ బుచ్చయ్య చౌదరి లీడ్ లో ఉన్నారనేది పవన్ కళ్యాణ్ కి సంబంధించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. దాంతో పాటు నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారనేది మనకు అందుతున్న సమాచారం. గాంధీనగర్ లో అమిత్ షా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర నాగ్పూర్ లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మంలో తాండ్ర వినోద్ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాంతో పాటు రాజమండ్రి గురించి మాట్లాడుకుందాం. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయన ముందంజలో ఉన్నారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా బ్రేకింగ్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇటు పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తోంది తెలుగుదేశం పార్టీ కూటమిగా. కేవలం తెలుగుదేశం పార్టీనే 111 స్థానాలలో ముందంజలో ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించబోతోందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీ 48 స్థానాల్లో తర్వాతి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇటు జనసేన 8 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏకి సంబంధించి ఇండీ అలాగే ఇతరులకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ లో ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఖమ్మంకి సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటు మరికొన్ని చూసుకుంటే కనుక అంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన లెక్కింపులో బీజేపీ లీడ్ ని కనబరుస్తోంది. అటువంటి సినారియో మనం చూస్తాం. కుప్పంలో చంద్రబాబు ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. దాంతోపాటు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్. ఇక ఓవరాల్ గా చూసినప్పుడు కూటమి 121 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. 48 స్థానాల్లో వైసీపీ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది అంటే అవుననే మాట వినిపిస్తుంది. 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు తాండ్ర వినోద్. అలాగే ఇటు నంద్యాల లోక్సభ టీడీపీ అభ్యర్థి శబరి ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 169 స్థానాలకు సంబంధించి 121 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉంటే వైసీపీ 48 స్థానాల్లో ఆ తర్వాత స్థానంలో ఉంది. లోక్సభకు వచ్చే సమయానికి ఐఎన్డీఏ 120 స్థానాల్లో ముందంజలో ఉంటే ఎన్డీఏ 152 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతరులు 9 స్థానాల్లో అంటే మ్యాజిక్ ఫిగర్ 272 ఎవరు చేరుకుంటారు? ఈ ఉత్తరం మాత్రం కొనసాగుతోంది.